ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చదువుతాను, వినండి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ వందనాలు ప్రభువా, జీవాధిపతిమైనటువంటి దేవా, ఇదిగో మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాము. నీ వాక్యము యథార్థమైనది, నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము నెమ్మదిని కలుగజేసేది, నీ వాక్యము పురుకొల్పేది. నీ వాక్యము ద్వారా చక్కగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ వాక్యము స్పష్టంగా అర్థమవటానికి నీ సహాయం తెచ్చాను. వాక్యానుసారమైన జీవితాలు కలిగి వర్ధిల్లబట్టాన్ని కృపను గ్రహించను. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము నోవాహును గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. నోవాహు ఎలాంటి వాడో గత వారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. నోవాహు ఈ ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనంలో యెహోవా దృష్టి యందు కృపనొందినవాడు. అది ఏ కాలము అని ఆలోచన చేస్తే భూలోకము బలత్కారముతో నిండిన కాలం. అదే కాలం అని మనం ఆలోచన చేస్తే భూమి మీద నరులందరూ కూడా తమ నడతను చిరిపివేసుకున్న కాలం. అది ఏ కాలం అండి అని మనం ఆలోచన చేస్తే, అసలు ఈ మానవులను ఎందుకు సృష్టించానా అని దేవుడు సంతాపపడి తన హృదయములు నొచ్చుకున్న కాలం. అలాంటి కాలంలో మనుషులు తినచ్చు, త్రాగచ్చు, పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు ఉన్న ఆ భయంకరమైన కాలంలో రాజు లేని కాలం, నాయకుడు లేని కాలం, నడిపించేవాడు లేని కాలం. ఆ కాలంలో ప్రజలందరూ వెచ్చలవిడిగా తిరుగుతున్న కాలంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందినవాడు అని గత వారం మనం ధ్యానం చేశాం. భూలోకంలో మానవుడు సమాధానంగా బ్రతకాలి అని అంటే ఆయన కృప అవసరం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభు అభయమిస్తాడు. నా కృప నీకు చాలు. కృప లేనిది జీవించలేదు. కృప ఆదరించేది, కృప బలపరిచేది, కృప బ్రతికించేది. ఎవరికి కృప? 103వ కీర్తన 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంది. భయభక్తులు కావాలి. నోవాహు ఆ భయంకరమైన దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా కనపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని కృపనొందినవాడు. అమ్మో, వారు తాగుతున్నారా, మనం తాగకూడదు. వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారా, మనం తినకూడదు అని ఒక రకమైన భయభక్తులతో నోవాహు పెరిగినవాడు. కాబట్టి యెహోవా దృష్టి యందు కృపనొందినవాడు. రెండవదిగా అక్కడే రాయబడ్డది, నోవాహు నీతిమంతుడు. ఆ భయంకరమైన దినాల్లో నీతి తప్పి తిరుగుతున్న కాలంలో నోవాహు నీతిమంతుడు.
ప్రతివాడు నీతిమంతుడని వాక్యం చెప్తాము. ఆయన నీతిమంతుడు. మూడవదిగా మనం ధ్యానం చేశాం, ఆయన నిందారహితుడు. ఏ నింద లేనివాడు. భూలోకము బలత్కారంతో నిండినప్పుడు నింద అనేది వస్తుంది. భూమి మీద ఉన్న సమస్త మనుషులు తమ నడతను చెడిపి వేసుకున్నప్పుడు వారు భక్తిహీనులుగా ఉండి నింద మోపుతారు. కానీ అలాంటి కాలంలో కూడా ఏ నింద లేనివాడు, నిందారహితుడు. నాలుగవది, అతడు దేవునితో నడిచినవాడు కదా. ఆ భయంకరమైన దినాల్లో దేవునితో నడవడం అంటే ఎంత కష్టమో. అందరూ పాడైపోయారు. ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా భయంకరమైన మనుషులే. వారి మధ్య దేవునితో నడవడం అంటే ఎంత కష్టమో. నోవహు దేవునితో నడిచినవాడు. 4 విషయాలు గత వారం మనం ధ్యానం చేశాం. మరికొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని బట్టి చూద్దామండి. ఈ 6వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 22వ వచనం మనం చదివినట్లయితే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, దేవుని ఆజ్ఞ, దేవుని మాట శిరసా వహించాడు. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును. ఎక్కడ విడిచిపెట్ల, ఏది విడిచిపెట్ల. అది చేశానండి, ఇంతవరకు అయ్యిందండి, ఇంకా ఈ పని మిగిలిపోయిందండి, లేదు. అలాంటి సాకులు లేవు. He completed his work. దేవుడు ఏదైతే చెప్పాడో కదా, ఆ పని అతడు నెరవేర్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడంట? 13వ వచనంలో దేవుడు నోవహుతో కదా ఏం చెప్తున్నాడు? దేవుడు నోవహుతో అంటున్నాడు, సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. నోవహు, భూమి ఏమైందో తెలుసా? బలత్కారంతో నిండిపోయింది. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని నాశనం చేసేస్తాను. కాబట్టి ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొను. వారు రారన్న సంగతి, వారు వినరన్న సంగతి దేవునికి తెలుసు. అందుకే నీ కొరకు ఓడను చేసుకో. అక్కడ ఎంత చక్కగా వ్రాయబడ్డాదో. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపలను దానికి కీలు పూయవలెను. నీరు లోపలికి రాకుండా కీలు పూయాలి. నోవహు, నీవు దాన్ని చేయవలసిన విధమైన ఇదే. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఓడ ఎంత ఉండాలో దానికి కావలసిన మెజర్మెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నాడు. అసలు భూమిని, ఆ కాలపు లోకాన్ని దేవుడు ఎందుకు నాశనం చేస్తా ఉన్నాడో కూడా చెప్పాడు కదా. ఎందుకు నాశనం చేస్తానన్నాడో ఆ సంగతి చెప్పాడు. నీ కొరకు ఓడను చేసుకో అన్న సంగతి చెప్పాడు. ఓడ యొక్క నిర్మాణము కొరకు దాని వెడల్పు ఎంత ఉండాలో, దాని పొడవు ఎంత ఉండాలో, దాని ఎత్తు ఎంత ఉండాలో, దాని కీలు పొయ్యాలో లేదో సమస్తమని చెప్పాడండి. ఆ ఓడకు కిటికీ వేసి పైనుండి మోరెడు క్రిందకు దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. 3 అంతస్తుల ఓడ చెయ్యవలెను అన్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకై భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. నేనే
జల ప్రవాహమును రప్పించువాడును నేనే, లోకమందున సమస్తమును చనిపోవును. జంతువులైనా, మనుషులైనా, పురుగులైనా, చెట్లైనా, ఏదైతే కనపడుతుందో అన్ని చచ్చిపోవును అన్నాడు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీ ఓడలోనికి తేవలేను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము, పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం, జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారం, నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును కదా. అవి వచ్చును. పురుగులు ఎలా పట్టుకోవాలి ప్రభువా? ఈ జంతువులు ఎలా పట్టుకోవాలి ప్రభువా? ఆ పక్షులు ఎలా పట్టుకోవాలి ప్రభువా? మా ఇంట్లో పూలు పట్టుకుంటాకే చాలా టైం పట్టుకుంటుంది, తరిమి తరిమి ఎప్పుడుకో దొరుకుతుంది. ఈ రకరకాల పక్షులు ఎలా ప్రభువా అని అనుకుంటున్నాడేమో. అందుకే దేవుడు అన్న అవి వచ్చును. అవి ఏమవును? అవి వచ్చును. వచ్చునన్నాడు. అవి వచ్చాయా లేదా? చేరేను. చేర్మించలేదా? చూడండి అక్కడే 7వ అధ్యాయంలో 9వ వచనం, 8వ వచనం చదువు. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి జంతువు, పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిటిలోను మగదియు ఆడదియు జత జతలుగా ఓడలోనున్న నోవాహు నద్దకు చేరెను. అవి వచ్చును అన్నాడు. ఇక్కడ అవి చేరెను అంటే ఆజ్ఞాపించిన వాడు వాటికి ఎవరండి? దేవుడే. విడమర్చి మనం చదువుకోవాలి, విడమర్చి ధ్యానం చేయాలి, విడమర్చి చెప్పాలి. అప్పుడే కదా అర్థమయ్యేది. ఇప్పుడు దేవుడు అవి వచ్చును అన్నాడు. అవి చేరాయి. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పారు కదా. ఎన్ని మాటలు! ఈ 13వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుడు చెప్తా ఉన్నాడు, నోవాహు ఇదిగో భూలోకము బలత్కారముతో నిండిపోయింది కాబట్టి నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది, వారిని నేను నాశనం చేసేయాలనుకుంటున్నాను. భూమి మీద ఏ జంతువు కానీ, ఏ పురుగు కానీ, ఏ మానవుడు కానీ ఉండటానికి వీలు లేదు. అయితే నీవు నీ కొరకు ఒక ఓడను చేసుకో. అది 3 అంతస్తులు గలదై ఉండాలి. దానికి పొడవెంత, దాని వెడల్పంత, దాని ఎత్తంత, దాని కిటికీ పలానా చోట ఉండాలి, దాని తలుపు పలానా చోట ఉండాలి. నీవు భూలోకంలో ఉన్న సమస్త జంతువులన్నింటినీ కూడా దాంట్లోనికి ప్రవేశపెట్టాలి. అవి వచ్చును. వాటికి ఆహారము సిద్ధపరచాలి. ఏదైతే దేవుడు ఓడ నిర్మాణం గురించి చెప్పాడో, ఏదైతే దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడో ఆ మాటలన్నీ కూడా నోవాహు శిరస తప్పకుండా పాటించాడు. అందుకే నోవాహు అట్లు చేసేను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవుడు ఆజ్ఞాపించినవి చేసిన నోవాహు. గమనించండి,
దేవుని యొక్క కృప నొందిన నోవహు, దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్న నోవహు, దేవుని ఎదుట నిందారహితుడుగా ఉన్న నోవహు, దేవునితో నడచిన నోవహు, దేవుడు చెప్పిన ప్రకారం చేసిన నోవహు. మనం చేయగలుగుతా ఉన్నాము. ప్రశ్న, నోవహు చేశాడు, మనము చేయగలుగుతా ఉన్నామా? చెయ్యాలి. అప్పగించిన పని ఎందుకు వచ్చాము ఈ భూలోకానికి? చూడండి, కొంతకాలం బ్రతికేసి అది ఇది సంపాదించేసుకునే అన్నీ వదిలిపెట్టి చచ్చిపోతాక ఏమన్నా పట్టుకెళ్తాం, ఏమైనా పట్టుకెళ్తాం. నచ్చినవి అన్నీ హిందూస్ ఏం చేస్తారంటే నచ్చినవి అన్నీ ఆ పెట్లో వేస్తారు, వాడు పట్టుకెళ్తాడు. చూడండి, ఏంటో చేస్తారు, ఏంటో ఉపయోగం ఏంటి? మనం భూలోకంలో దేవుడు మనలను పుట్టించాడు, మనలను రక్షించాడు, మనలను నిలవబెట్టుకున్నాడు. మన ద్వారా ఆయన కార్యాలు జరగాలి. లోకములో నుండి లేక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు రప్పించాడు? నేను ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను 2:5 మనం చూస్తూ ఉంటాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎన్ని చెప్పాడో ఈ బైబిల్లో చేస్తున్నామా? ఎందుకు అబద్ధం ఆడకూడి అన్నాడు, చేస్తున్నామా? ఆలోచన చేయండి. చాలా విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు, చెప్పిన పని మనం చేస్తా ఉన్నామా? నోవహు దేవుడు చెప్పిన పని, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞను అనుసరించాడు, అట్లు చేశాను. దేవుడు అతనికి చెప్పిన యావత్తు చేశాను. నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయము 16వ వచనం అండి. నిర్గమాకాండ గ్రంథములో 40వ అధ్యాయములో 16వ వచనం. నోవహు ఎలా చేసానో మోషే ఆ ప్రకారం చేసాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. చాలండి. బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసిన భక్తులు ఉన్నారు. మోషే చేస్తా ఉన్నాడు. ఓడ నిర్మాణం విషయంలో దేవుడు ఏదైతే నోవహుకు చెప్పాడో అవన్నీ కూడా తోచా తప్పకుండా నోవహు చేసెను. ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం విషయంలో దేవుడు ఏదైతే చెప్పాడో మోషేకు, ఆ మోషే దేవుడు చెప్పిన ప్రకారముగా చేసే. అక్కడ మనం చదువుతాం 40వ అధ్యాయంలో 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను కదా. ఓ మోషే, నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టాలి. మొదటి నెల మొదటి దినాన్న నీవు ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరాన్ని నిలబెట్టాలి. 16వ వచనం వస్తే మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగునన్నే ఎలా చెప్పాడో, ఏం చెప్పాడో, ఎలా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలో ఆ నిర్మాణం అంతటిని కూడా మోషే కదండి. దేవుడు చెప్పిన పని చెయ్యాలి. సాక్షాత్తు యేసు ప్రభువారు యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయము
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచేది కదా. సాక్షాత్తు యేసు ప్రభువు దైవ కుమారుడు. ఆయన తన తండ్రితో చెప్తా ఉన్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సగం సగం చేశానన్నాడా. సంపూర్ణముగా చేసి నీ నామాన్ని లేక నిన్ను మహిమపరిచితిని. మనము చేసే పనిని బట్టి దేవుడి మమ్మల్ని మహిమపరచబడతాడు. నోవాహు చేసిన పనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. మోషే చేసిన పనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. యేసు ప్రభువు వారు చేసిన పనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. కానీ సౌలుకు కూడా ఆజ్ఞాపించాడు దేవుడు. సౌలుకు కూడా ఆజ్ఞాపించాడు, కానీ సౌలు చెయ్యలేదండి. దేవుడు చెప్పినట్లు చెయ్యలేదు, సాకులు చెప్తా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం. అందుకు సమూయేలు ఒకడు గైకొనుట వలన కదండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. ఎందుకు చెయ్యాలండి అనంటే యెహోవా సంతోషిస్తాడు కాబట్టి చేయాలి. ఆయనను సంతోషింప చేయాలి. మన పనుల ద్వారా, మనకు అప్పగించిన పని ద్వారా ఆయన సంతోషపడాలి. అర్థమవుతుందండి? అసలు ఈ మనుషులను ఎందుకు చేశానా అని సంతాపపడ్డాడు. చదువుకున్నాం కదా. ఆయన సంతోషపడ్డాడా సంతాపపడ్డాడా అనంటే ఆ నోవాహు కాలంలో సంతాపపడ్డాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తాను సెలవిచ్చిన మాటను బట్టి కదండి, ఆ ఆజ్ఞ నెరవేర్చుటను బట్టి దేవుడు సంతోషించినట్లు. చదవడం, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠ. సౌలా అమాలేకులందరినీ చంపు. వారు మన పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఆ పితరులైన వారిని ఎంత హింసించారో, వారిని ఎంతగా చంపారో నేను ఎరిగిన వాడని అని దేవుడైన యెహోవా ఈ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం వారు చదువుతూ ఉంటే అక్కడ చెప్పాడండి. కానీ 9వ వచనంలో అతడు కడగా ఉంచుకున్నాడట. బలిసిన వాటన్నిటినీ కడగా ఉంచుకున్నాడట. ఈ లోపల సమూయేలు వచ్చాడు. సమూయేలు వస్తే సమూయేలుతో ఏమంటున్నాడంటే, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని కదా. చూడండి 18వ వచనం. తరువాత అతడు సౌలు దగ్గర రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? మరలా అక్కడ ఒక అబద్ధం. ఇది దేవునికి అర్పించడం కోసం నేను బలిసిన వాటన్నింటినీ ఉంచాను అన్నాడు. ఇప్పుడు సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీదకి ఎగబడ్డావు? ఎందుకు యెహోవా మాట వినలేదు? ఆయన ఆజ్ఞాపించాడు కదా, ఆజ్ఞను నెరవేర్చనంటున్నావు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడయ్యా అంటే
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా అన్నాడు. కాబట్టి సౌలు రాజ్యము ఉండకుండా పోయింది. 26వ వచనములో అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను కదా. యెహోవా ఆజ్ఞను నెరవేర్చాలి. నోవహు యెహోవా ఆజ్ఞను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన యావత్తును చేసెను. మోషే ప్రత్యక్షపు గుడారం విషయంలో ఆ ప్రకారమే యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు చేసెను. యేసు ప్రభు వారు తన తండ్రి ఆయనకి ఏదైతే ఆజ్ఞాపించాడో దానంతటిని సంపూర్ణముగా నెరవేర్చెను. కానీ సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించలేదు కనుక అతడు ఏమయ్యాడు అంటే పతనమైనట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథములో 81వ కీర్తన 11వ వచనం అండి. 81వ కీర్తన 11వ వచనములో అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి కదండి. దేవుని మాట ఆనాడు ఇశ్రాయేలీలు వినకపోయిరి. దేవుని మాట ఆనాడు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలు వినకపోయింది. ఇప్పుడు దేవుడు బాధపడతా ఉన్నాడు, ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అయ్యో కదా ఆ 13వ వచనములో అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు కదా. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆ 16వ వచనం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించాను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరిచిదనంటాడు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను వినాలి. దీనికి సహాయార్థముగా యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 19వ వచనములో మీరు సమ్మతించిన మాట ఆలకించిన ఎడల కదా, మీరు సమ్మతించాలి. ఏం చేయాలి? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి కదండి. దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకొని ఆయన చెప్పినది యావత్తు చేసిన నోవహు, ఆయన చెప్పినది యావత్తు ప్రకారం ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిలవబెట్టాలో నిలవబెట్టిన మోషే, దేవుని మందిరం ఏ విధముగా ఉండాలో దేవుడు చెప్పిన ప్రకారముగా కట్టిన సొలొమోను, కోరేషు కనపడతా ఉన్నారు. ఆయన చెప్పిన ప్రకారముగా చేసిన వారు చాలా మంది. ఆయన మాట వినని వారు నోవహు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియుల, దేవుని ఆజ్ఞను కదా, దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞను యావత్తును చక్కగా చేసిన నోవహు, ఆయన ఆజ్ఞను అనుసరించిన దేవుడు మనకు ఆజ్ఞాపిస్తా ఉంటాడు. మీరు దుష్టులతో సాంగత్యము చేయొచ్చు. మా అంతనమ్మా ఎన్నెన్నో మీరు బైబిల్ చదువుకోండి, ఏం చెప్తామే కాదు కానీ చాలా ఆజ్ఞాపించారు.
నేను మీకు ఆజ్ఞాపించినది ఏమనగా అంటాడు రెండోసారి. మరి ఆజ్ఞలు నెరవేరుస్తా ఉన్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము వల్ల వచ్చే జీతమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. నోవహు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. పతనమయ్యాడా? బాగున్నాడా? కాబట్టి ఆయన ఆజ్ఞను అనుసరించాడు. ఆరవదిగా చూడండి, నోవహును గురించి మనం చూస్తా ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఆయన నీతిని ప్రకటించిన నోవహు ఏం ప్రకటించాడు? 2వ అధ్యాయం 5వ వచనం అండి. 2వ పేతురు 2:5. పూర్వకాలమునందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు. చాలండి కదా. ఆరవది ఏంటండి అంటే, ఒకటి నోవహు కృప నొందినవాడు. ఎవరి కృప? దేవుని కృప. రెండవది నోవహు నీతిమంతుడు. ఎలాంటి సమయంలో? నరులందరూ తమ నడతను చెడిపి వేసుకున్న సమయం. భూలోకము బలత్కారముతో నిండిన సమయం. ఎటు చూసిన పాపము, ఎటు చూసిన పాపము ప్రళయ తాండము చేస్తున్న సమయాల్లో నోవహు నీతిమంతుడు. మూడవది నోవహు నిందారహితుడు. నాలుగవది నోవహు దేవునితో నడిచినవాడు. ఐదవది నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసినవాడు. ఆరవది నీతిని ప్రకటిస్తున్న నోవహు. దేవుని నీతి. ఏ నీతి? నీతిని ప్రకటిస్తున్న నోవహు. అక్కడ మనం చూస్తా ఉన్నాం, జల ప్రళయం రప్పించినప్పుడు ఆ భయంకరమైన ప్రజల మధ్యకు వెళ్ళి, ఆ బలత్కారుల మధ్యకు వెళ్ళి, ఆ చెడుతనము చేస్తున్న వారి మధ్యకు వెళ్ళి, ఆ దుష్టుల మధ్యకు వెళ్ళి, ఆ హేళన చేస్తున్న వారి మధ్యకు వెళ్ళి, ఆ అపహాస్యము చేస్తున్న వారి మధ్యకు వెళ్ళి, ఆ త్రాగుబోతుల యొద్దకు వెళ్ళి ఆయన నీతిని ప్రకటిస్తాడు. నోవహు ఓడ కడతా ఉంటే వారు ఎంత హేళన చేసి ఉంటారు. ఎరా నోవహు అంటే ఆ జనాంగంలో ఎరానే వారు కూడా ఉంటారు కదండి, బంధువులు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎప్పుడన్నా మనం వర్షం చూసామారా? అది వరకు వర్షం వచ్చిందా? రాలేదు. ఇదే వర్షం నోవహు కాలంలోనే వర్షం వచ్చిందండి. అది వరకు భూమి మీద వర్షం రాలా. నోవహు కాలంలోనే దేవుడు వర్షం రప్పించాడు. కాబట్టి ఆ ప్రజలేమన్నారో తెలుసా? ఏమనుంటారో తెలుసా? ఎరా నీకు అసలు బుర్రందా? నీకు అసలు బుద్ధి ఉందా? ఊరి మధ్యని నువ్వు ఓడ తయారు చేస్తావా? ఓడ తయారు చేసి 3 అంతస్తుల ఓడ తయారు చేస్తావా? జల ప్రళయం వచ్చేస్తుందంటావా? ఎప్పుడన్నా అసలు వర్షాలు చూసావారా? మనము మన తాతలు చూసారా? ఎప్పుడు లేనిది ఇప్పుడు వర్షం వచ్చేద్దంటున్నావా? ఎప్పుడు లేనిది జల ప్రళయం వచ్చేసి ఊరి మధ్యలోకి వచ్చేస్తుంది అంటున్నావా అని ఎంత హేళన చేస్తుంటారో సువార్త ప్రకటిస్తుంటే. ఆయన ఏమని ఉంటాడంటే, అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టాడు భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు. కదా, ఎవరి మీద కంట? భక్తిహీనులు. ఆ భక్తిహీనులు ఎంత హేళన చేసి ఉంటారో, ఎంత అవమానపరుచుంటారో.
భక్తిహీనులు ఏం చేస్తారండి? సువార్త ప్రకటిస్తుంటే వింటారా? మన వాళ్ళు చాలా చోట్ల సువార్త దండయాత్రని ఆ రోడ్లంట వీధులంట తిరుగుతూ ఉంటుంటే, నీకు లైసెన్స్ ఉందా, నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు, నలుగురు రావటానికి వీల్లేదు, ఈ స్ట్రీట్ వెంట వెళ్ళటానికి వీల్లేదు అంటలేదా? అడ్డుకోవట్లేదా? ఎవరి వాళ్ళు పోలే లేదు వాళ్ళు మతం మీద ప్రకటించుకుంటున్నారు అని వదిలిపెడుతున్నారా? లేదు. ఎంత కష్టముగా, ఎంత ఇబ్బందికరముగా కొన్ని చోట్లయితే కొట్టేస్తున్నారండి. పాస్టర్ మందిరాలు కాల్ చేస్తా ఉన్నారు, వింటున్నాం, చూస్తున్నాం. ఎంత భయానక పరిస్థితుల్లో మనము ఉంటా ఉన్నాము. ఆ రోజుల్లో కూడా భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనుల మధ్యకు నీతిని ప్రకటించడానికి వెళ్ళిన నోవహు ఎన్ని అవమానాలు పడి ఉంటాడో కదా, ఎన్ని హేళనలు, ఎన్ని నిందలు అయినా వెళ్ళాడు, నీతిని ప్రకటించాడు. ప్రకటించాలి. ఏం చేయాలి? ప్రకటించాలి. తిమోతిలకు రాసిన పత్రికలో దేవుడైనటువంటి యెహోవా అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అనంటే, 2వ పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. వాక్యం ప్రకటించాలంటే ప్రయాసపడాలి. ఏదో చెప్పొచ్చు, ఏదో చెప్పకూడదు. ఏదో చెప్పొచ్చు అండి, ఏదో చెప్పకూడదు. వాక్యమే చెప్పాలి. వాక్యమే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వాక్యం ఏం చెప్తా ఉందో దాన్నే చెప్పాలి. దాన్నే చెప్పాలి అని అంటే ప్రకటించాలి, ప్రయాసపడాలి. అక్కడ అంటున్నాడు, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రకటించాలి. ప్రకటన, వాక్యమును ప్రకటించే వాళ్ళంగా ఉండాలండి. ప్రకటిస్తే విమోచన ఉంది, ప్రకటిస్తే రక్షణ ఉంది, ప్రకటిస్తే ఎదుట వారికి విడుదల ఉంది. వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించకపోతే కదా, ప్రకటించేవారు లేకపోతే ఎవరు వింటారు? అవునా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అన్నాడు కదా. ప్రకటించేవారు లేకపోతే ఎట్లు విందురు? ప్రకటించేవారు పంపబడకపోతే ఎట్లు ప్రకటించురు? వినాలి కదా. వినాలంటే ప్రకటించాలి కదా. ఈ వినుట ద్వారా 7వ వచనంలో ఏమన్నాడు? కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును. అప్పుడప్పుడు గ్రామాల్లో కదా చిన్న డ్రమ్ము పెట్టి డప్పు అంటారు కదా, అది పెట్టి కొడతా ఉంటారు. ఓహో అంటారు. ఏది ఓహో? రేషన్ కార్డులు బంద్. ఓహో అన్నాడు అనుకో, బాబాయ్ బందంట అంటే ఏదో వార్త కదా. వార్త టీవీలో యాడ్, వార్త ఎక్కడెక్కడ వార్తలు వింటాం. ఇది సువార్త. ఆ వార్తను బట్టి అమ్మో అని చెప్పేసి వెళ్ళి తిరిగిదిగో 1000 రూపాయల బ్యాంకులు రద్దు అన్నాడు. వెళ్ళారా లేదా? వార్త విని ఆ బ్యాంకుల చుట్టూరు గంటలు అయింది కదా. పాస్టర్ గారు అండి, మా దగ్గర 4 లక్షలు ఉన్నాయండి, మీ అకౌంట్ లేదండి, నాకు ఎన్ని ఫోన్లు అప్పుడు వరకు లేవు అన్నారండి కదా. ఏమని మాట్లాడతారు ఏమంటే ప్రియులారు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు వరకు లేవన్నారు, నవ్వుకునేవాడు లేదు అంటే. ప్రియులారా ఎందుకు చెప్తామన్నారు అని అంటే, వార్త అవసరం.
ప్రకటించే వార్త. ప్రకటన ప్రకటన ఇదే నీకు ప్రకటన. అక్కడక్కడ ప్రకటనలు పెడతారు, అక్కడ మెసేజ్ రాస్తారు, ఈ స్థలం అమ్మబడు ఏదో రాస్తారు. వార్త ప్రకటన. ప్రకటించువాడు లేకపోతే ఎట్లు విందురు కదా, అక్కడ రాయబడ్డారు. ప్రకటించేవారు లేకపోతే వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించురు అన్నాడు. కాబట్టి ప్రకటించే వారిని పంపుతా ఉన్నాడు. పంపేవాడు ఎవరు? దేవుడే. నోవహు ఇదిగో నువ్వు వెళ్ళి ప్రకటన చేయాలి. ఏ ప్రకటన? నీతి ప్రకటన కదా. ఆయన ఏం చేస్తా ఉన్నాడని ఆలోచన చేస్తే దేవుని నీతిని ప్రకటించాడు. అయ్యా ఇదిగో జల ప్రళయం రాబోయి ఉందయ్యా, దేవుడు నాతో చెప్పాడయ్యా, ఈ భూమి అంతటిని కూడా నాశనం చేస్తానన్నాడు అయ్యా అని అంటే, అలాగా అని ఎన్ని 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 హేళన మాట్లాడుంటారో. అలాంటి సమయంలో నోవహు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రకటన చేస్తా ఉన్నాడు. ప్రకటించే వాళ్ళమగా. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటండి అని అంటే సువార్త ప్రకటించేటట్లుగా మనం ఉండాలి. కాలమును బట్టి మీరు చూసిన ఎడల మీరు అనేకులు బోధకులై ఉండవలెను. సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ప్రకటించే వారు పంపబడని ఎడల. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం అండి. నేనున్నానన్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు పోదురు అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో. చాలండి. దేవుడు పంపిన వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ యెషయా భక్తుడు ఆమోజు కుమారుడైన యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళ జనాలతో ఈ విధంగా చెప్పాలి. ఆనాడు నోవహుతో చెప్తా ఉన్నాడు, నీ వెళ్ళి వారికి నీతి సువార్త ప్రకటించాలి. ఆనాడు యోనాతో చెప్తా ఉన్నాడు, నీ వెళ్ళి నినివేలో ఈ విధంగా ప్రకటించాలి. భక్తులు ప్రకటించిన వారి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలండి. సువార్త ఏం చేయాలి? ప్రకటించాలి. మన దేవుని గురించి మనము, ఆయన ఔన్నత్యాన్ని గురించి మనం ప్రకటించాలి. ప్రకటిస్తే వారు వింటారు. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో రక్షణలోనికి వస్తారు. నమ్మి బాప్తిసం వారు రక్షింపబడతారు. దేవుని సొత్తైన జనాంగముగా చేయబడతారు. అందుకే కదా దేవుడు మళ్ళీ లోకానికి పంపించింది. అందుకే కదా దేవుడు మన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చింది. పూర్వం చీకటి, అప్పుడు నువ్వు ప్రకటించకపోయినా పర్వాలా, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు కనుక సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ఈ రోజుల్లో సువార్తను అడ్డుకుంటున్నారు. సువార్తను ఏం చేస్తా ఉన్నారు అని అడ్డుకుంటున్నారు. ప్రకటించకూడదు. ఎన్ని జీవులు క్రైస్తవులు అని అంటేనే చిన్న చూపు కదండి. ఎంత బాధాకరమైన విషయమో. సువార్త ప్రకటించేవారు ఎంత హింస పొందుతా ఉన్నారో, ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. సువార్తను ఆటంకము కలుగుతూనే ఉన్నాయి. దెస్సలోనికలో రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము చూడండి. దెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అండి. 2వ అధ్యాయంలో 16వ వచనములో, 2వ అధ్యాయం 16వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు కదా. పౌలు గారు చెప్తున్నాడయ్యా, వారు యేసు ప్రభునే చెప్పేశారు.
ప్రవక్తల్ని చంపేశారు. మేము అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ ఉంటే మమ్మల్ని ఏం చేస్తా ఉన్నారు? ఆటంకపరుస్తూ ఉన్నారు. సువార్తను ఆటంకపరచకూడదండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరచకూడదు, అడ్డుకొనకూడదు. నోవహు నీతి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. పౌలు గారు నీతి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. పౌలు గారు నీతి సువార్త ప్రకటిస్తా ఉంటే వారు ఆటంకపరుస్తూ ఉన్నారట. ఆ మధ్య ఊర్లో ఉన్నారు కదా, మన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని గృహ ప్రవేశాలని చెప్పి దానికి ఒక రిసెప్షన్ కదా, అన్నిటికీ సమయం ఇస్తారండి. వాక్యం చెప్పేటప్పుడు 5 నిమిషాలేనండి. ఏం చేస్తాం, ఏం చెప్తాం 5 నిమిషాల్లో? అన్నిటికీ ప్రాధాన్యత ఉంది, కానీ వాక్యానికి ప్రాధాన్యత లేదు. ఆటంకం, అడ్డుకుంటున్నారు. మ్యారేజ్ రిసెప్షన్స్ లో కూడా అలాగే ఉన్నాయి. మ్యారేజ్ రిసెప్షన్స్ లక్షల ఖర్చు పెట్టుకొని వివాహాలు చేసుకుని, డెకరేషన్లు చేసుకుని, డీజేలు పెట్టుకొని కదా, ఏంటేంటో పెట్టుకొని బంగారాలు పెట్టుకొని, మంచి పట్టు వస్త్రాలు పెట్టుకొని, ప్రసంగం టైం వచ్చేటప్పటికి వద్దు. ఒక చోటకి వెళ్ళండి, నాకు ఊర్లో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ రిసెప్షన్కి రమ్మంటే వెళ్ళానండి. సర్వసాధారణంగా వెళ్ళాను అక్కడికి. వాళ్ళు రమ్మన్నారు, వెళ్తే అమ్మో మంచిదైంది మీరు వచ్చారు, మా పాస్టర్ గారు రానన్నారు. అక్కడికి మీరే నడపాలి అని. నాకేం తెలుసు ఇక్కడ సంగతిలో, ఎవరికి ప్రార్థన ఇవ్వాలో, ఎవరికి వాక్యం ఇవ్వాలో, ఎవరికి ఏం చెప్పాలంటే, లేదు మేము చెప్తాము, రాసేసి పిలిచేయండి అన్న. సర్లే అని చెప్పేసి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, పలానా ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, పలానా ఆవిడ వచ్చి వాక్యం చదువుతుంది, పలానా ఆవిడ వచ్చి ఏదో చేస్తాడని అందరికీ అందించాడు. మరి అధ్యక్షుని తుది కొలికలు ఉంటాయి కదా, మరి నేను ఏదో చెప్పాలి కదా. ఆమోసు గ్రంథం తీసుకుని ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన కూర్చుని ఉంటే వారికి 2 మంచి మాటలు చెబుతాము అని మీరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అని ఇద్దరండి మాట. వెంటనే ఒక అబ్బాయి పరిగెత్తుకు వచ్చాడు. మాట ఇంకా పూర్తవలా. పెద్ద అబ్బాయి ఒక 20 సంవత్సరాలు ఉంటాయేమో. వచ్చి మిమ్మల్ని ప్రసంగం చేయొద్దన్నారు. అధ్యక్షుడు అంటే ఏంటి, మరి ఏం చేయలేమో బాబు అని అడిగితే అక్షంతలు వేసేయమని చెప్పారు. అక్షంతలకు సమయం ఇచ్చేయమన్నారు. అక్కడ ఇలా మీలా కూర్చొని వెంటనే కొంతమంది అలా నిశ్చేష్యుడు అయిపోయి ఇలా ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నారు. ప్రభువా ఏమంటాము, సేవకులంగా 2 మాటలు వధువులకు చెప్దామని అనుకుంటే వాళ్ళన్న మాట ఏంటంటే మీరు వాక్యం చెప్పొద్దన్నారు. దేవుని మహాకృపను బట్టి నేను ఎక్కడ నిలబడిన వాక్యం చెప్పమంటారండి. వెనకున్నా సరే తీసుకెళ్ళి వాక్యం చెప్పమంటారు, అక్కడే చెప్పొద్దన్నారండి. చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. అంటే సువార్తను వారు ఏం చేశారు, అడ్డుకున్నారు. సువార్తను వారు ఏం చేశారు, ఆటంకపరిచారు. ఆటంకపరిచే దురాత్మ వారిలో ప్రవేశించింది. దాని ద్వారా ఏం కోల్పోయారు అంటే దేవుని ఆశీర్వాదం కోల్పోయారు. వాక్యమే దేవుడు కదండి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య వాక్యమే దేవుడు అన్నాడు కదా. ఆ వాక్యానికి నువ్వు సమయం ఇవ్వకుండా ఎవరన్నారయ్యా అసలు వాక్యం చెప్పదంటే పలాను వాళ్ళు అన్నారు అన్నాడు. అయ్యి బాబోయ్ అంటే ఏం చెప్పాలి, సైలెంట్ అయిపోయాడు. ఎంత విషయం, వాళ్ళు దేవుని ఎరగనోళ్ళ, దేవుని ఎరిగినోళ్ళే. నేను ఏమన్నా చెప్పేస్తానని అడిగానా, సైలెంట్గా చోట కూర్చున్నా. నా దగ్గరకు వచ్చి మీరే నడపాలన్నా అన్నవాళ్ళు వాళ్ళే, వాక్యం చెప్పొద్దు అన్నవాళ్ళు వాళ్ళే. మరి ఏం చేయాలి, అక్షంతలేసేయాలి.
అంటే ఇప్పుడు దేవుని కంటే మనుషుల మన్నన వారికి ఏమైంది? ఎక్కువయింది. ఎంత బాధాకరం. దేవుడు దీవించాలా, అక్షంతలు ఎందుకు వేస్తారు? దీవించడం అంటారు, ఆశీర్వదించడం అంటారు. అంటే ఇప్పుడు దేవుని కంటే ప్రజల దీవెన వారికి కావాల్సి వచ్చింది. ఒక్కడో ఎక్కి దీవించలేదు, ఒక్కడు అక్షంతలు అయ్యలేదు. నా దగ్గర ఇంకా వీడియో క్లిప్ ఉంది నా దగ్గర. ఏంటి అక్షంతలకి ఇమ్మన్నారు, అక్షంతలకి ఇచ్చాను, ఒక్కడో దీవించలేదేంటి, ఒక్కడో అక్షంతలు వేయలేదేంటి అనుకున్నారు. వాళ్ళ బాధ వేర్లేండి. ఇది ప్రసంగం ఎత్తి అక్కడికి తవ్వుకొస్తాడు, ఇప్పుడు మా పరువు వద్ద తీసేస్తాడు ఇక్కడ అనుకుంటాడు కదా. నేను అలా చెప్పను. మనం చర్చి కాబట్టి ఉన్నదన్నట్టు చెప్తాను, తప్పులు చేయకుండా బాగుంటాను. కానీ వేరే చోట ఎదట వారిని కదా ఇన్సల్ట్ చెయ్యం. వారు అనుకున్నది వేరు. అమ్మో ఇక్కడ ఇస్తే ఇంకేమైనా ఉందా, మా పరువు వద్ద తీసేస్తాడు మీనా వాక్యం చూపించి అనుకుని భయపడి నన్ను ప్రసంగం చేయొద్దాను. చాలా ఫీల్ అయ్యాను. తర్వాత అబ్బాయితో చెప్పాను, ఇది నీకు శాపం. వాక్యం చెప్తూ ఉండగా, స్టేజ్ మీద ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? చెప్పొద్దు అంటున్నాడు. వాళ్ళు చెప్పిన ఈ వ్యక్తి రాకూడదు ఇక్కడికి. అమ్మో ఆయన వేదిక మీద ఉన్నట్టు వెళ్ళాం కదండి. ఇలా ఆలోచన చేయండి. వాక్యాన్ని అడ్డుకుంటున్నారు, క్రైస్తవులే వాక్యాన్ని అడ్డుకుంటున్నారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే అక్కడ అన్యులు అడ్డుకున్న వాళ్ళు ఎవరు? కానీ క్రైస్తవులే వాక్యాన్ని అడ్డుకుంటుంటే ఇంకా దేవుడు ఎక్కడ మహిమపరచబడతాడు? ఆ వివాహానికి ఎక్కడైనా ఆశీర్వాదం అనేది ఉంటుందా? చెప్పండి. వాళ్ళు అంటే నేను అనట్లేదు కానీ ఆశీర్వదింపబడతారా? ఆలోచన చేస్తున్నారా? ఎన్ని చేసుకునే వాక్యానికి సమయం ఇవ్వకపోతే, కేక్ కటింగ్కి చాలా సమయం ఇచ్చారు, ఇంకేంటేంటో సమయాలు ఇచ్చారు, కానీ వాక్యానికి చాలా ఫీల్ అయింది. ఎక్కువసేపు చెప్పను, 2 ముక్కలే చెప్దాం అనుకున్నాను. అధ్యక్షుని తీసుకుపోతున్న ఉంటాయి కాబట్టి అనుకున్నాను, కానీ అక్కడ సమయం వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు ఆటంకపరిచారు. ఇప్పుడు అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. నీతి సువార్త నోవహు ప్రకటిస్తే వారు అడ్డుకున్నారు కనుకనే ఓడలోనికి ప్రవేశించలేదు. అడ్డుకోకుండా ఉంటే నిజమా? సరే నడండి మనం కూడా వాడికిదాం అనుకున్నాం. వారు అడ్డుకున్నారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు అడ్డుకున్నారు, ఆటంకపరిచారు. కొలస్సీలకు రాసిన పత్రికలో అందుకే పౌలు గారు అంటాడు, 4వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ అంటున్నాడు చూడండి, క్రీస్తు మర్మమును కింద నుంచి వెళ్తున్నాడు గూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. వాక్యము ప్రకటించడానికి అనుకూల సమయము దొరకాలి. దొరకని పట్ల తాతల నాటి నుండి క్రైస్తవులే, నీకు తెలియదు, పేరు చెప్పలేండి నేను, మీరు తర్వాత కూడా అడగొద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అడ్డుకునే వాళ్ళగా ఉంటున్నామేమో, అది తప్పు. ఒక పూజారి వచ్చి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అక్కడ పూజారిని ఎవరు కూడా ఆటంకపరచరు. ఇంకా ఆయనకి దండం పెడతా ఉంటారు, ఆయన చెప్పినట్టే చేస్తూ ఉంటారు. అది బెటరా, ఇది బెటరా, అది బెటర్ అంటే వాళ్ళ పనులన్నీ మానుకొని వారు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆయన చెప్పినట్లు చేస్తారు. ఎన్ని గంటలైనా ప్రదక్షిణాలు చేస్తారు. కానీ మనోళ్ళు క్రైస్తవులయ్యుండి, దేవుని ఎరిగిన వారయ్యుండి, దేవుని చేత మేలు అనుభవించేవారయ్యుండి, దేవునికి సమయాన్ని పట్ల ఎంత బాధాకరం. పరీక్ష చేసుకోవాలి అసలు ఏంటి, అసలు నాకు ఎందుకు ఇవ్వాలి, చాలా బాధపడ్డాను.
చాలా. అసలు నాకు ఎందుకు ఇవ్వాలి అంటే పిలిచి ఆహ్వానించి విమర్శించినట్ల, సిగ్గుపరిచినట్ల కదా. ఎన్నో వివాహాలకు వెళ్ళాను, అలా జరగలేదే, చాలా బాధ. తర్వాత అబ్బాయిని కూడా, బాబు నువ్వు అలా చేయకూడదయ్యా ఆయన అబ్బాయిని చెప్పారు. సారీ నాకు తెలియదు వాళ్ళు ఎలా అన్నారు, ఎవరెవరు ఫలాను. కానీ పిల్లరా, దేవుని వాక్యాన్ని ఆటంకపరిచే వాళ్ళమట. వాక్యం అంటే ఏంటండి? దేవుని వాక్యం నిలబడతా ఉంటుంది. ఇప్పుడు 10 గంటలు నిలబడ్డా ఇక్కడ 2:20 నా పాళ్ళ మనిషిని కాదు. ఎందుకు గొంతు చించుకొని అవసరమా? దేవుని పనే కదా, చేస్తున్నాం కదా. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకులు కానీ అంటే వారిని చిన్నపుచ్చకూడదు. దేవుని చిన్నపుచ్చినట్టు అర్థం. ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడు. సేవకులను నిలవబెట్టి వారి ద్వారా మనకు కావలసిన మాటలు, మన తప్పులు కూడా దిద్దిస్తాడే. ఆ సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వీటన్నిటికీ ఒకనొక దినాన్న తీర్పు ఉన్నది అన్నాడు. అవి మంచివైనాను సరే, తప్పు అయిపోయింది నాయన అంటే అక్కడ కుదరదు. తప్పు అయిపోయిందా అంటాడు అక్కడ. ఇక్కడ కుదురుతుంది. ఏ ముఖం తెలియక ఏదో అలాగా వేసాము అంటే అందరం వెంట నడదాక నడుస్తుందా? కనుక ప్రియుల ఆలోచన చేయాలి. 2 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. రెండవది, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం నీతి సువార్త అతడు ప్రకటించాడు. ఎవరి మధ్య? భక్తిహీనుల మధ్య, ఎవరి మధ్య? బలత్కారుల మధ్య, ఎవరి మధ్య? తమన్నడతలను చెరిపివేసుకున్న వారి మధ్య ఆయన నీతి సువార్త ప్రకటించాడు. 6 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, నోవహు దేవుని దృష్టిలో కృపనొందినవాడు. రెండవది, నోవహు నీతిమంతుడు. మూడవది, నోవహు నిందారహితుడు. నాలుగవది, నోవహు దేవునితో నడిచినవాడు. ఐదవది, నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసినవాడు. ఆరవది, నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం నీతి సువార్త ప్రకటించినవాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ భయంకరమైన దినాల్లో నోవహు నీతిమంతుడు. ఆ భయంకరమైన దినాల్లో నోవహు దేవుని సువార్త ప్రకటించాడు. ఆ భయంకరమైన దినాల్లో నోవహు దేవుని వాక్యానుసారముగా చేసినవాడు, అంటే మాట ప్రకారం చేసినవాడు. ఆ భయంకరమైన దినాల్లో నోవహు నిందారహితుడు. ఆ భయంకరమైన దినాల్లో నోవహు దేవునితో నడిచాడు. ఇవి కూడా భయంకరమైన దినాలే. మనం ఉంటున్న దినాలు ఎలాంటివి అనుకుంటున్నారు? చుట్టూ విషమే. చుట్టూ ఏంటి? మన చుట్టూ ఉన్నారులే మంచోళ్ళు అనుకుంటావు, విషం. నేను నమ్మను కొంతమంది అంటాను, కానీ వాళ్ళు ఏంటో నాకు తెలుసు. కొందరినే నమ్ముతాను. మన చుట్టూ విషమే. చాలా జాగ్రత్తగా, నిందారహితులు కాదు, నీతిమంతులు కాదు, దేవునితో నడిచే వాళ్ళము కాదు. అండి, దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఆయన కృపనొందిన వాళ్ళం కావాలి. ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞ ప్రకారముగా చేసేవాళ్ళం కావాలి. ఆయన సమయం దొరికిన కొద్ది ప్రయాసపడము. సువార్త ప్రకటించడం అంటే సామాన్యం కాదు. సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. రవి గారు కానీ, ఆ కొన్నేలు గారు కానీ, ఆ రాజు గారు కానీ, వాళ్ళకి తెలుసు ఎన్ని శ్రమలు పడిందని సెట్ చేసుకుంటారో. ముందు వెనక ముందు ఇది కలపాలి, లేదు లేదు ఇది కాదు, ఇక్కడికి ఇది కలిగి ఇది కలపాలి, ఇది కాదు ఇది కలపాలి, ఈ రిఫరెన్స్ కదా ఆ రిఫరెన్స్. నిద్రపోరండి, ఎన్ని తప్పులు ఉంటాయి అనుకుంటున్నారు. అంత ప్రయాసంతో కూడిన పని మనం ప్రకటించేవాళ్ళం. అప్పుడే మనకు దేవుడు అందుకే పంపించాడు భూలోకానికి. దేవుడు కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, హేళనలు ఉంటాయి. ఎన్నున్నా మన పని, దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. ఈ 6 లక్షణాలు కలిగి
ప్రభు కృపలో ముందుకు సాగాలని కోర్చు ఈ మాట ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. కృపమయడానికి ఉండదు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మేము స్థుతిస్తాము. నీ వాక్యము యథార్థమైనది, మాట్లాడవు. నీ వాక్యము దిద్దుబాటు కలగచేయి. నీ వాక్యము బ్రతికించి, నీ వాక్యము స్థిరపరిచి, నీ వాక్యము బలపరిచి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నా వాపు జీవితంలో నా వాపు ఏ విధముగా ఉన్నాడు, భయంకరమైనటువంటి ప్రజల మధ్య ఆయన నీ దృష్టిలో కృపనొందిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన నీతో నడిచిన వాడు, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చిన వాడు, ఆయన నీ నీతి సువార్త ప్రకటించిన వాడు ఉన్నాడు. ఈ లోకంలో మేము కూడా జీవిస్తూ ఉన్నాం. నోవహు వలె నాయన ఈ భయంకరమైనటువంటి దినాల్లో మేము జీవిస్తాము. మీ సహాయం ఇవ్వండి. ఈ లోకంలో లోకయాత్ర ముగించే వరకు కూడా నీతిమంతులము గాను, నిరారహితులము గాను, నీతి నడిచే వాళ్ళము గాను, నీ కృప నొందిన వారము గాను, నీ చిత్తాన్ని చేసేవాళ్ళము గాను, స్వార్థ ప్రకటించే వాళ్ళము గాను మేము ఉండటానికి సహాయం తెచ్చు. యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.